హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మా అత్తయ్య గారి సైడ్ ఒక ఫంక్షన్ ఉంది, సో దానికి రెడీ అవ్వాలి. ఆ ఫంక్షన్ ఏంటంటే శ్రీమంతం ఫంక్షన్ అంట. నేను నా లైఫ్ లో శ్రీమంతం ఫంక్షన్ కి ఇప్పటికొచ్చి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో సడన్ గా వెళ్ళాల్సి వస్తుంది, ఏ గిఫ్ట్ ఇద్దామా అని ఆన్లైన్ లో సెర్చ్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది ఈ ఆప్షన్. సరేలే చెక్ చేద్దామని ఆర్డర్ చేశాను. ఇదైతే బేబీ మస్కిటో నెట్ అన్నమాట. బెడ్ కూడా స్మూత్ గా ఉంటుంది. దీని మీద పడుకోబెట్టి డైరెక్ట్ గా జిప్ క్లోజ్ చేసేస్తే బేబీకి మస్కిటోస్ అనేది బయట చేయకుండా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ డెలివరీ ఏముందా అని ఆర్డర్ చేస్తే నాకు బ్లింకిట్లో కనిపించింది. సో అప్పటికప్పుడే ఆర్డర్ చేశాను. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకేనా? ఇంటక్క పెన్ తీసుకొని ఓపెన్ చేస్తున్నాం అనుకోకండి, దానికైతే షార్ప్గా పిన్స్ ఉన్నాయి. సో దానికి పెన్నే కరెక్ట్ అనిపించి దాంతో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూద్దాం జిప్ ఎలా ఉందో. వావ్, నాకైతే చాలా బాగా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 500 రూపీస్కి ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ డెలివరీ చేస్తాను. బేసిక్గా మస్కిటోస్ ఎక్కువ ఉన్న చోట బేబీ ఒక్కరికి సపరేట్గా పడుకోవాలన్నప్పుడు ఇలాంటివి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పైగా చాలా అఫోర్డబుల్ కూడా. హ్యాండ్ బ్యాగ్స్ కొన్నా, ఏ బ్యాగ్స్ కొన్నా ఫస్ట్ చూసుకునేది దానికి ఎన్ని పాకెట్స్ ఉన్నాయి, జిప్ ఎలా వర్క్ అవుతుందని. అలాగే దీనికి టెస్ట్ చేస్తాను. జిప్ చాలా స్మూత్గా ఉంది, పర్వాలేదు. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ క్యూట్ పిల్లో ఒకటి వచ్చింది దీంతో పాటు. చాలా బాగా నచ్చింది, కానీ ఫినిషింగ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో లేదు. బట్ ఓకే. సరే, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఈవెంట్కి ఏం వేసుకోవాలని చెప్పి చూసుకోవాలి. టైం అయిపోతుంది. వీటిని కొంతమంది పట్టీలు అంటారు, కొంతమంది గొలుసులు అంటారు. ఇవి అయితే పంచలోహ పట్టీలు. నేనైతే సింపుల్గా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోదాం అనుకున్నాను, కానీ మా అత్తయ్య గారు శారీ కట్టుకుంటే బాగుంటుంది కదా అని అన్నారు. సో ఫైనల్గా ఆ శారీ అయితే సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని దానికి మ్యాచింగ్ జ్యువెలరీ ఏముంటుంది అన్నీ పక్కన పెట్టుకున్నాను. శారీ కాకుండా డ్రెస్ ప్రిఫర్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే సమ్మర్ అండి బాబు, చాలా వేడిగా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కొంచెం హెవీ ఉన్నాయి, అందుకని వాళ్ళు సపోర్టింగ్ అని చెప్పి బటన్స్ లాంటివి వేరే ఇచ్చారు. ఇప్పుడు వచ్చి నేను యూజ్ చేయలేదు, ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. బుట్టలు యాస్టీజ్ పెట్టేసుకొని ఆ బ్యాక్ సైడ్ మనం స్క్రూ పెట్టుకుంటాం కదా, స్క్రూ కన్నా ముందు అది పెట్టుకొని బ్యాక్ నుంచి పెట్టుకుంటే అది కొంచెం సపోర్టివ్గా ఉంటుందంట. నేను రెడీ అయిపోయి మా బుడ్డోని కూడా రెడీ చేసి తీసుకెళ్ళిపోయా. ఇది ఫంక్షన్లో తీసిన వీడియో. వాడు కొంచెం స్టార్టర్ తినగానే నోరు బాగా మండిపోయింది పాపం, వాటర్ తాగి. ఏదైనా ఈవెంట్కి వెళ్తే హ్యాపీగా ఫొటోస్ దిగుదాం అనుకుంటాం, కానీ మన టైం మొత్తం పిల్లలతోనే అయిపోతుంది. మీకు కూడా అంతేనా? ఇంకా ఫాస్ట్గా డిన్నర్ చేసేసి గిఫ్ట్ ఇచ్చేసి అమ్మాయిని కలిసేసి స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ లుక్. వెళ్లే ముందు షూట్ చేద్దాం అనుకున్నాను, అస్సలు టైం సరిపోలేదు. ఏదైనా ఈవెంట్కి వెళ్లే ముందు ఎంత చిరాగ్గా ఉంటుందో హెయిర్, మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ రోజు వెళ్ళిన అమ్మాయి త్రూ IVF కన్సీవ్ అయిందంట. త్రూ IVF బేబీని కనాలంటే అంత ఈజీ థింగ్ అయితే కాదు. చాలా జాగ్రత్తగా, చాలా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలా కేర్ తీసుకోవాలి. ఎంత కష్టమైనా ఒక అమ్మ మాత్రమే పడగలదు. ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, 2 years బ్యాక్ తీసుకున్నాను. అప్పటి నుంచి యూజ్ చేస్తాను, అస్సలు కలర్ పోలేదు. చాలా నచ్చాయి నాకైతే. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ వస్తాయి. అరౌండ్ నాకు 1300 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడ్డాయి. అసలు సింపుల్గా బ్లాక్ బిట్స్ వేసుకొని వెళ్దాం అనుకున్నాను, లాస్ట్ మినిట్లో ఇంక ఈ సెట్ పెట్టుకొని వెళ్ళాను. దీనికి సెట్ అయింది అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది? మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుతుందో నా కామెంట్ సెక్షన్లో కింద చెప్పండి. దాన్ని బట్టి గెట్ రెడీ విత్ మీ, షాపింగ్, ట్రావెల్, కుకింగ్ అనేది నేను నెక్స్ట్ నుంచి పోస్ట్ చేస్తాను. ఓకే, ఇంకా బుట్టలు తీసేద్దాం అనుకుంటున్నాను. చెవులు మొత్తం ఫుల్ పెయిన్ వచ్చేస్తున్నాయి, ఇంకా టైం వచ్చేసింది. దానికి బ్యాక్ ఇచ్చిన బట్టలు పెట్టుకుందాం అనుకున్నాను, కానీ హడావిల్లో మర్చిపోయాను పెట్టుకుందామని. ఫుల్ పెయిన్ వచ్చేసింది, బ్లడ్ వచ్చిందేమో అని చెప్పి భయం వేసింది నాకైతే. అంత పెయిన్ వచ్చినప్పుడు ఎందుకక్క పెట్టుకోవడం అని అనకండి, దేనికి దాని మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ బుట్టలతో నాకు స్పెషల్ మెమరీ అయితే ఉంది, టైం వచ్చినప్పుడు మీకే చెప్తాను. ఇవే నా ఫేవరెట్ డైమండ్ బ్లాక్ బీడ్స్, చాలా అంటే చాలా ఇష్టం. ఎవ్రీడే నేను ఇదే యూజ్ చేస్తాను. దీంట్లో జస్ట్ 6 బ్లాక్ బీడ్స్ ఉంటాయి అంతే. పెండెంట్ చాలా క్యూట్గా ఉంటుంది, వేసేసుకున్నాను. చూడండి ఇలా ఉంటుంది సింపుల్. ఈరోజు అయితే ఇంక ఫుల్ టైర్డ్ అయిపోయాను. చలో ఇంక టుమారో కలుద్దాం. ఇంకా ఈ బ్లాక్ బీడ్స్ కోసం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. అందరికీ బాయ్.